ఆమె క్రీస్తునందు ప్రేమించినటువంటి ప్రార్థన సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు యవనస్తులకు చిన్నపిల్లలకి మన రక్షకుడు ప్రభువును యేసుక్రీస్తున్నాము కదా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన శుక్రవారం నుంచి ఒక శుక్రవారం వరకు మనందరూ కూడా కాల్చి కాపాడి తన వ్యక్తిగత భద్రపరిచి ఏ రీతిగా ఈ యొక్క సంవిధానంలో చేరి ఆయన నామాన్ని ఎంతైనా బలపరచుకోవటం బలపరచుకోవటం మనకు మన యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరమైనటువంటి ఆ సత్యాన్ని మనందరం కూడా గ్రహించాలి. అందుకనే మనందరం కూడా సంఘముగా సమకూడుకుంటూ ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా 10 మంది అయినా ఆ యొక్క సంవిధానంలో గడుపుతా మనతో శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే ప్రతి వారం కూడా ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, లేకపోతే బుధవారం కావచ్చు, ఈ రీతిగా దేవుని యొక్క మందిరంలో చేరి ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుంటూ ఆత్మ సంబంధంగా దేవునిలో ఎదుగుతూ ఉంటూ, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలు పుట్టిన తర్వాత పెరగకపోతే తల్లిదండ్రులుగా ఎంత బాధపడుతూ ఉంటామో అలాగనే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా దినదినం కూడా పెరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాం. అందుకని యొక్క రాత్రి వేళ సమయంలో ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఏంటి ఆ యొక్క అంశము పేరు పెట్టిలా యెరూషలేములో ఉన్న యూదులు 3000 మంది ఎలాగ రక్షింపబడ్డారు అన్నటువంటి ఆ అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎంతమంది అంటమా? 3000 మంది రక్షింపబడ్డారు. ఈనాడు అనేక మంది సేవకులు, స్వార్థకులు, లేకపోతే పాస్టర్గా ఉన్నటువంటి వారు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా ఎంతమంది మార్పులుసుకుంటూ ఉన్నారు? లేకపోతే ఒకళ్ళు, ఇద్దరు, లేకపోతే 10 మంది క్రీస్తులకు బాప్తిసం పొందేవారిగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆనాడున్నటువంటి క్రీస్తు జీవించినటువంటి కాలంలో ఆయన యొక్క లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేయడం ద్వారా తండ్రి తన యొక్క ఉద్దేశం ఎందుకు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడన్నటువంటి ఆ పరలోక రాజ్య మర్మాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు బోధించాడన్న ప్రభు? 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాలు, దేశాలు తిరిగి దేవుడు యేసు క్రీస్తు యొక్క పరలోక రాజ్య మర్మాలు బోధించినటువంటి వాడిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం చేయబడ్డాడు? ఆయన అన్యుల చేతికి అప్పగించబడ్డాడు. యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉంటే ఆయన దేవుని యొక్క కుమారుడిని మేము ఒప్పుకోము, ఈయన ఒకటి వారి యొక్క కుమారుడుగా పిలువబడుతున్నటువంటి ఈయన దేవుని యొక్క కుమారుడు ఎలా అవుతాడు, లోకరక్షకుడు ఏ విధంగా అవుతాడు, తనను దేవునిగా ఎలా ఎంచుకుంటాడు అని చెప్పేసి ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఏం చేశారంటే ఈయన మాకు అవసరం లేదు, ఈయన సిలువకు అప్పగించమన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏం జరిగినది? శిలువ మీద ఆయన అనేకమైనటువంటి శ్రమను అనుభవించాడు. తన యొక్క ప్రాణాన్ని లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకు ఆయన యొక్క రక్తాన్ని కాల్చినటువంటి వాడిగా క్రీస్తు వారిని మనం చూడగలం. ఆ తర్వాత ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి ఎప్పుడు లేచాడమ్మా? 3వ దినాన తిరిగి లేచినటువంటి వాడు. లోకంలో చనిపోయినటువంటి ఏ మానవుడు కూడా తిరిగి చనిపోయి మరలా లేచినటువంటి వారిగా మనం చూడము. ఒకవేళ మరలా దేవుడు లేచినప్పటికీ కూడా వారు మరలా ఈ లోకంలో నశించిపోయినటువంటి వారిగా బైబిల్లో మనం చూస్తాం. కానీ ఒకే ఒక్కడు ఆయన లోకరక్షకుడైనటువంటి క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆయన తండ్రి యొద్దకు చేర్చబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన మరి కోట ఏం చెప్పాడు వారికి? చూడండి ఒకసారి ఏం చెప్పాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతా, చూడండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలం నుండి ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించగలని ఆయనను అడగగా ఆయన కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటూ మీ పని కాదు. ప్రభువులు అడుగుతూ ఉన్నారయ్యా,
ఉన్నావు. నీవు చనిపోయి మా సమాధి చేయబడి తిరిగి మరలా తండ్రి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. రాజ్యం ఏమన్నా మరలా దావీదు మహారాజు పరిపాలించినట్టు మరలా ఎవరన్నా రాజుగా ఉండే యొక్క లోకంలో మరి పరిపాలన చేస్తారన్నప్పుడు ప్రభు ఏమన్నాడమ్మా, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటూ మీ పని కాదు. అంటే ఏ కాలం ఏం జరుగుతూ ఉన్నదో, ఏ రోజు ఏం జరుగుతూ ఉన్నదో, ఏ సమయంలో ఏ గంటలో ఏం జరుగుతూ ఉన్నదో లోకంలో ఉన్నటువంటి మానవాళికి తెలియనటువంటి ఆ సత్యాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులైనటువంటి అపోస్తలులకు తెలియజేశారు. అప్పుడు ఇంకా వారు ఏమంటూ ఉన్నారట చూడండి, కింద వచనంలో ఆయన ఏమంటూ ఉన్నాడో చూడండి, 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందిన కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. అయ్యా, ఇదిగో పరిశుద్ధాత్మ నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నడిపించడానికి సర్వసత్యములోనికి మీరందరూ కూడా మార్పు చెందడానికి మీ యొక్క పాపాలు ఒప్పుకొని అపరాధములు ఒప్పుకొని సత్యసంబంధమైనటువంటి దేవుని అడగాలంటే ఇదిగో నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీలోనికి పంపిస్తాను. అప్పుడు మీరు ఏమైపోతారట, మీరందరూ కూడా సర్వసత్యంలోనికి నడిపించబడతారన్నటువంటి వాగ్దానాన్ని క్రీస్తు ప్రభు చేసి ఉన్నాడు. అప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే చూడండి, ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరాధనమాయను. అప్పుడు ఒక మేఘం వచ్చి వారి కన్నులకు కనపడకుండా ఆయనకు కొనిపోయాను. ఆయన వెలుచుటగా వారు ఆకాశం వైపు పేరు చూచుచుండగా అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి ఎద్ద నిలిచి, వెలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొక్క నుండి పరలోకములకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన వచ్చినని వారితో చెప్తున్నారు. వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మా మధ్యలో ఉన్నటువంటి ఈయన దేవుని యొక్క కుమారుడుగా, లోకరక్షకుడుగా, క్రీస్తుగా ఈ లోకంలో ఉన్నటువంటి ఈయన ఇదిగో ఈ ఆకాశం గుండా వెళ్ళిపోతూ ఉన్నాడే, ఎలాగా వారి యొక్క ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యాకాశంలో దిగారా 2 దేవతలు ఏమంటూ ఉన్నారంటే, గలలే మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు? ఇదిగో భూలోకంలో నుంచి ఏ రీతిగానంటే పరలోకంలోనికి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళబోతూ ఉన్నాడు. తర్వాత తన 2వ రాకడ సమయంలో అదే రీతిగా పరలోకంలో నుండి మధ్యాకాశానికి వస్తాడు అని చెప్పేసి ఆ దేవతల అపోస్తలులతో తెలియజేశారు. నిజంగా మన మధ్యలో ఉండి ఒక మనిషి ఇలా పరచుకుంటూ పుట్టినటువంటి ఆ సమయంలో మనం ఉన్నట్లయితే మనలో అనేకమైనటువంటి కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేసి ఆయన మరణించి తిరిగి మన కళ్ళ నుండి ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన కన్నులు ఆశ్చర్యపడవమ్మా. మన యొక్క హృదయం ఎంతో ఉత్సాహభరితంగా ఉండదా, ఎంతో ఆశ్చర్యానికి లోనైపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు తిరిగి మందైపోయి యొక్క భూమిలో పాతిపెట్టబడతాడు, కానీ భూమి మీద ఉన్నటువంటి వారు పరలోకానికి వ్యక్తపడటం అనేది అసాధ్యము ప్రియులారా. అందుకే క్రీస్తు ఎలా ఉన్నంత పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ తన యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులు అనేక మంది అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవతలు అన్నటువంటి మాటలు ఏ రీతిగానైతే అక్కడికి వెళుతూ ఉన్నాడు అదే రీతిగా ప్రభు రాబోతూ ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల యొక్క కార్య గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ గ్రంథం ఎలాంటిదంట, మారు మనస్సులతో నిండినటువంటి గ్రంథము. అనేక మంది కూడా యేసుక్రీస్తు వైపు కలిగినటువంటి వారిని మనం చూస్తాం. ఎవరు చూస్తాం? మొట్టమొదటిగా ఈ 3,000 మందిని మనం చూడబోతూ ఉన్నాం. 3,000 మంది అంటే మన చర్చ చాలు, ఎంతమంది ఉంటారు? అనేకమైనటువంటి ఈ ప్రజలందరూ కూడా యేసుని యొక్క మందిరంలో, ఆవరణలో కొన్ని వేల మంది బయట దేవుని యొక్క వాగ్దానం వినడానికి అక్కడ కూడుకున్నటువంటి వారిగా మనం చూస్తాం. ఇంకా ఎవరెవరు మార్పు చెందారు? సమయం మార్పు చెందారు. సమయం అంటే ఎవరు? సంకర జాతి అయినటువంటి వారు, అంటే యూదులు కాదు, అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు. వారు కూడా ఎలాంటి వారంతా సమయాన్ని ద్వేషింపబడినటువంటి వారిగా, వారు మార్పు చెందినటువంటి వారిగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎవరు మార్పు చెందారు? ఇదిగో
విని గ్రహించి మారు మనసు పొంది క్రీస్తులోకి బాప్తిసం పొందినటువంటి వాడిగా ఈ యొక్క సౌలుని కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఎవరుంటారు? ఇంకా ఆ లూదియా కుటుంబం, లూదియా స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆ యొక్క కుటుంబాన్ని క్రీస్తులోకి నడిపించినటువంటి లూదియా కుటుంబాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుకుంటే కొన్నేరు కుటుంబం, అనుడైనటువంటి కొన్నేరు కుటుంబము దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం కలిగి నమ్మకం కలిగి అన్యుల నుంచి క్రీస్తులోకి నడిపించినటువంటి కుటుంబంగా కొన్నేరు కుటుంబాన్ని మనం చూడగలం. కాబట్టి ఈ గ్రంథం అంతా కూడా ఏమని బోధిస్తూ ఉన్నది? మనకి మారు మనస్సు పొందినటువంటి గ్రంథము. తమ పాపాలు ఒప్పుకొని ఆ పాపాలు దేవుడికి జ్ఞాపకం ఉంచుకోకుండా నన్ను దేవుడి యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో నేను బ్రతకడానికి దేవుడు నాకు చూపించినటువంటి ఏకైక మార్గం ఏమిటంటే ఎవరైనా కూడా తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తులోకి బాప్తిసం అనేది కార్యక్రమము పొందుకోవాలని. అందుకనే ఈ యొక్క 3000 మంది ఎలా బాప్తిసం పెట్టుకున్నారు, ఎలా మార్పు పొందారు, వారి యొక్క జీవితంలో ఏం జరిగింది అన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండే ఇల్లంతయు వ్యాపించదు. ఎప్పుడు వచ్చిందంటమ్మా? ఒక పండగనే వచ్చినది. యూదులకు ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ప్రతి పురుషుడు కూడా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ నివసించినా కానీ సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి రావాలి అంటే దేవుడు నియమించినటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగకు ఏం చేయాలంట? వారు యెరూషలేము రావాలి, కుటుంబంతో పాటు అక్కడికి వచ్చి మోసే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ కర్మశాస్త్రాన్ని వారు వినాలా. ఆ తర్వాత ఏం చేయాలంట? దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఆ మందిరంలోనే ఉంటారు. అందుకని ఇక్కడ మనం గమనించితే ఎలా ఏ పండుగ ఉంటుంది? పెంతెకోస్తుడే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు. చూశారా? కొన్ని వేల మంది, లక్షల మంది ఇదిగో నా దేవుడైనటువంటి యెహోవా దేవుని ఆ యొక్క భాగ్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలా, నా యొక్క దేవుడు కట్టించినటువంటి ఆ మందిరానికి నేను వెళ్ళాలా, ఆ మందిరంలో నేను ఉండాలా, ఆయన చేసినటువంటి కార్యాలని నేను తలపోసుకోవాలా. ఇదిగో ఈ లోకం అనేది అశాశ్వతమైనదని ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ పెంతెకోస్తు పండగకి వారు వచ్చి ఉన్నారు. నిజంగా పండగ అంటే మనకు కూడా ఎంతో ఉత్సాహం, ఎంతో సంతోషము. ఎందుకో తెలుసా? కుటుంబం అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకుంటా, కుటుంబం అందరూ కూడా ఈరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించగలిగినటువంటి వారు. అలాగే గ్రామమంతా కూడా కలుసుకొని ఆయన యొక్క సన్నిధిలో కూర్చుంటే నా కుటుంబంలో ఆశీర్వదించబడతాదన్నటువంటి ఆలోచన ఈనాడు ఎలాగైతే చేస్తూ ఉన్నారో ఆనాడు కూడా ఇది దేవుడి చేత ఆజ్ఞాపించబడినటువంటి ఈ పెంతెకోస్తు పండుగ దినాన ఎంతమంది కూడుకున్నారో తెలుసా? 14 దేశాల వారు అక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతమంది అంటమ్మా? 14 దేశాల వారు. ఒక ఈ యొక్క భారతదేశంలో ఈనాడు 250 కంట్రీస్ ఉంటే ఆనాడు ఇంకా తక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఏ దేశంలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ పెంతెకోస్తు పండుగకి దేవుడిని ఆరాధించడానికి యెరూషలేము యొక్క ప్రాంగణంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి ఏం జరిగిందంటే కింద వచనంలో వారు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్న ఇల్లంతటి వ్యాపించదు. వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు కూడా ఎవరు? క్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, అయ్యా నేను పరలోక రాజ్యానికి నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు, ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నా సర్వ సత్యములోనికి నడిపించి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి మిమ్మల్ని ఆయన తయారు చేస్తాడు కనుక మీరు ఎక్కడ ఉండాలని దేవుడు చెప్పారంటే ఒక ఇంటిలో కూర్చొని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. చూసారా?
దేవుడు ఆనాడు చర్చి లేదు. క్రీస్తు దేవుడి యొక్క సంఘాలు ఆనాడు ఆరాధించడానికి అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఒక మందిరం మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నది. కానీ మీరు ఎక్కడ ఉన్నారు? ఒక ఇంటిలో కూర్చొని దేవుడిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ అనేక మంది అక్కడ కూర్చొని ఉంటూ ఉన్నప్పుడు ఏం జరిగినదంటే అక్కడ ఇదిగో బలమైనటువంటి వీచు గాలి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చున్న ఇల్లంతయు వ్యాపించింది. ఇలాగ మన మందిరంలో మనం ఎలాగైతే కూర్చుంటే పరలోకంలో నుండి ఒక గాలి ఒక పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మన యొక్క మనసు మన యొక్క హృదయంలో ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ యొక్క సన్నిధానంలో కూర్చున్నాం. పరలోకంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడిని వారి మధ్యలోకి పంపించబోతూ ఉన్నాడు. ఆ యొక్క కార్యాలు చేయబోతూ ఉన్నాడు కనుక అక్కడ వారందరూ కూడా దేవునికి ప్రార్థించేవారుగా ఉంటూ ఉన్నారు. అప్పుడు చూడండి దినోత్సవంలో మనం చదువుకుంటే 4వ వచనంలో 3 నుంచి చదువుతున్నాం. మరియు అగ్ని జ్వాలల నుండి నాలుకలు ఎగాలిపడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది అన్య భాషలతో మాట్లాడేస్తాయి. నాకు చదువులేదు. చదువులేకపోతే వారికి నాకు ఇంగ్లీష్ వస్తుందా? రాదమ్మా. హిందీ వస్తుందా? రాదు. మనం మాట్లాడే భాష ఏమిటి? తెలుగు భాష మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాగే యొక్క అపోస్తలులైనటువంటి యొక్క శిష్యులు కూడా ఏ భాష మాట్లాడేవారుగా ఉన్నారు? వారు ఆనాడు గ్రీక్ భాష అనేది మాట్లాడుతారు, లేకపోతే హెబ్రీ భాష అనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే పిల్లారా వారికి ఏ భాషను మాట్లాడే అధికారం వచ్చిందంట? లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యూదులు ఎవరైతే 14 దేశాల నుంచి ఆ యొక్క యెరూషలేము వచ్చి ఉన్నారో వారు భాషలతోటి ఈ చదువులేనటువంటి ఈ యొక్క అపోస్తలులైనటువంటి 12 మంది ఏ భాష మాట్లాడుతున్నారంటే అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యమమ్మా? చదువుకోలేనటువంటి వ్యక్తి చదువులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ మాట్లాడడానికి చేత లేకపోతే ఏప్రిల్గా ఉన్నటువంటి మీరు ఆనాడు లోకమంతా కూడా గ్రీక్ భాష ఉన్నది. కానీ మీరు ఏ భాష మాట్లాడుతున్నారు? ఆ 14 దేశాల వారు ఎవరైతే వచ్చి ఉన్నారో వారి పుట్టిన దేశంతో వీరు వారి భాషలలో దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూశారా? దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని విధేయత కలిగి ఆయన పెంట కుప్పలలో నుండి నీరుని పైకి వెళ్తాడు. నేను ఆ జీవితంలో కూడా మనకు ఏడు రాదని అనుకోకూడదు. ఏంటి యొక్క జీవితం ఇంకా రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నదని మన హృదయంలో బాధ ఉండొచ్చు. కానీ ఈ బాధను ఈ వ్యాధిని ఎవరు చూస్తారంట? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను నా యొక్క కుటుంబాన్ని నీ కుటుంబాన్ని చూసి ఆశీర్వదించేవాడిగా ఆయన ఉంటూ ఉన్నారు. ఇదిగో చదవలేనటువంటి కొంతమంది ఈ యొక్క అపోస్తలులు ఎక్కడ ఉంటూ ఉన్నారు. వారు ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నారంట? అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారికి తెలియనటువంటి భాషలో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకలా మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడు వారి మధ్యలోకి పరిశుద్ధాత్మను పంపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తును నమ్ముకొని క్రీస్తును ధరించుకొని క్రీస్తు రక్తంలో కలగబడినటువంటి మన యొక్క జీవితాలు కూడా దేవుడు మార్చిపోతూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలా. అందుకని ఇంకా మనం చదువుకుంటే చూడండి వారు ఏ భాష మాట్లాడుతున్నారో చూడండి. 5వ వచనంలో 2వ అధ్యాయం 5వ వచనం పోస్తున్నాడు. ఆ కారణమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి. ఏంటి మన మధ్యలో ఈ కపర్నహూము పట్టణంలో యెరూషలేములో ఇదిగో చిన్నప్పటి నుంచి కూడా మీకు మనం చూస్తూ ఉన్నాము కదా. ఈ యొక్క పేతురు, యోహాను, ఆంద్రెయ అనేటువంటి నలుగురు కూడా చేపలు పట్టే జాలలుగా ఉంటూ ఉన్నది. ఆ తర్వాత ఎన్నుకోబడినటువంటి అనేక మంది శిష్యులు కూడా ఆయా గ్రామాలలో పట్టణాలలో నుంచి యువత భాష మాట్లాడే వారిగా ఉన్నది. నేటి దినాలు ఏంటి మీరు ఇదిగో అన్ని దేశంలో ఉన్నటువంటి మన భాష మీరు ఎలా మాట్లాడుతుంటారని ఆ పండగకి వచ్చినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కార్యాలు అలాగుంటాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క
వారు ఇప్పుడు చదువులేనటువంటి పాలనలు ఏమయ్యారు? ఇదిగో చదువుకున్నటువంటి జ్ఞానులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క కార్యాలు ఎలాంటివో ఇక్కడ మనకు అర్థం చేసుకునే వారిగా ఉండాలనుకుంటారు. అప్పుడు చూడండి, కింద వచ్చిన ఇంకా మనం చదువుతుంటే అంతగా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఏంటి భాష? ఏంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ఈ యొక్క అగ్ని జ్వాల నుండి నాలుగు విభాగింపబడి ఆ ఇల్లంతా కూడా కమ్ముకోవడం ఏంటి? ఈ బలమైనటువంటి గాలులు వీల్చడం ఏంటి? అసలు యెరూషలేములో ఏం జరుగుతున్నదని అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడంట? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఇందుకు వచ్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు. ఏంటి? మనం ఒకటా తలంపు చేస్తే దేవుడు నీ జీవితంలో మరొకటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ అపోస్తలులు ఎలా ఉన్నారు? చదువులేనటువంటి పాపలుగా ఉన్నారు, చేపలు పట్టే జాలలుగా ఉన్నారు, అలాగే ఏ యొక్క భాష కూడా తెలియనటువంటి వారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? 14 దేశాలు మాట్లాడే భాషని వారు అన్ని భాషలతో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ పౌలు ఉన్నాడు, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అని కంటికి కనపడలేదు, మానవునికి గోచరం కాలేదు. మనం అనుకుంటాం మన యొక్క పిల్లలు మంచి ఉద్యోగంలో ఉండాలని, లేకపోతే మంచి పాస్టర్గా కావాలని, లేకపోతే ఉన్నతంగా మా యొక్క పిల్లల్ని పెంచాలని మానవులుగా మనం అనుకుంటాం తల్లిదండ్రులుగా. కానీ మన ఆలోచనలు వేరు, తండ్రి యొక్క ఆలోచనలు, ఆయన యొక్క చిత్తము వేరు. అందుకనే దేవుడు ప్రేమించినటువంటి ఈ అపోస్తలులు తమ యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. ఏ భూమి ఆకాశము మానవాన్ని నిర్మించక మునుపు తండ్రి ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని ఇప్పుడు ఏం చేయబోతూ ఉన్నాడో తెలుసా? 3,000 మంది రక్షింపబడుతూ ఉన్నారు. అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి 14 దేశాల వారు 3,000 మంది క్రీస్తులకు బాప్తిసం పొందుకుంటున్నప్పుడు వారు అక్కడ 11 మంది ఉన్నారు. వారితో పాటు మరొక 120 మంది ఉన్నారు. వారందరూ కూడా 3,000 మంది ఎలాగో రక్షింపగలరు, ఎలాగో వారు దేవుని నమ్ముకున్నారనేటువంటి ఆలోచన మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అప్పుడు చూడండి, తిరిగి అపోస్తల కార్యంలోకి మనం వస్తే చూడండి, అక్కడ అంతా దేవుని యొక్క గ్రంథములు మన దేవుడు సెలవిస్తూ ఉన్నది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2:13. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అభాష్యము చేసేది. మా దేవుని యొక్క బిడ్డలు అభాష్యం జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకో తెలుసా? అమ్మాయి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జీవితం ఎలాంటిదమ్మా, వెనక జీవితం అని ఎక్కిరించే వారిగా మనం అనుకుంటున్నాం. అయ్యా, నేను నిన్నటి వరకు కూడా తాగేవాడిగా, లేకపోతే సిగరెట్ తాగేవాడిగా, మద్యము తాగేవాడిగా ఉన్నప్పుడు ఇతను బైబిల్ పట్టుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాడని భాషం చేసేవాడిగా ఉంటారు. ఎందుకో తెలుసా? సాతాను వారిలో ఉండి దేవుని యొక్క మందిరానికి ఎక్కడ వెళ్ళి బాగుపడతారేమో అన్న ఆలోచన కలిగి ఇది సాతాను వాడు చేసే క్రీడ. అందుకనే ఎక్కడ కూడా అపోస్తలులు ఏమంటూ ఉన్నారు? ఇదిగో మనుషులారా, ఇదిగో గలిలయ మనుషులైనటువంటి వీరున్నారు ఇక్కడ, ఇదిగో పెద్దకొస్తున్నటువంటి పండగ వచ్చినటువంటి కొన్ని వేల మంది మనం ఉన్నాము. వీరి యొక్క మాట ఎలా ఉన్నాయో తెలుసా? మద్యము తాగినటువంటి వారి మాట ఎలాగైతే అలా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హేళన చేశారు. అనేక జీవితంలో కూడా హేళన చేస్తారు. ఎందుకో తెలుసా? లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఆనాడు హేళన చేశారు. ఇదిగో ఇదిగో సులువుగా ఉన్నటువంటి ఈయన మోసుకొని పోతున్నటువంటి ఈయనను చూసి అనేక మంది అపహాస్యం చేశారు. అయ్యా, నీవు లోకంలో ఉన్నప్పుడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో కట్టాలన్నావు, నీవు కట్టగలిగావా అని అపహాస్యం చేశారు. అంతేకాదు, సులువుగా ఉన్నటువంటి దొంగ సైతము ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని
నన్ను రక్షించమన్నాడు. అమ్మా, దేవుడు రక్షించలేడా? ఆయన చనిపోయినటువంటి వారిని సైతం లేపినటువంటి దేవుని యొక్క కుమారుని గ్రంథం మనకు సెలవిస్తుంది. కానీ శిలువ మరణం పొందకపోతే లోకంలో ఉన్నటువంటి మానవునికి రక్షణ లేదు. ఆయన యొక్క తన రక్తాన్ని ఆ గోల్గొతా కొండ మీద కార్చకపోతే మనమందరం కూడా ఈరోజు దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క కుమార్తెలుగా పిలవబడే వారి మనకు కాదు ప్రియులారా. ఇక్కడ కూడా అపోస్తలులు ఏం చేస్తున్నారంటే వీరు సారాయి తాగి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారని ఆయన నమ్ముకున్నటువంటి అపోస్తలుని ఎగతాళి చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఏమన్నాడు చూడండి, సాయంత్రం వచ్చినప్పుడు 14 వచ్చినప్పుడు, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో కనులు, యూదా మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. వాక్యం వినకపోతే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి మన యొక్క హృదయంలో భద్రపరచుకునకపోతే మనం ఎందుకు వెళ్ళాము, ఎందుకు వచ్చాము అసలు మనకు అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ పేతురు ఉన్నాడు, యెరూషలేములో కాపురమున్న సమస్త ప్రజలారా నా యొక్క మాటలు వినండి అంటున్నాడు. వింటే ఏమొస్తుందమ్మా? నీ హృదయం బాగుపడుతుంది. దేవుని యొక్క వాక్యం అంటే ఏమొస్తుంది? క్రీస్తు యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఉంటుంది. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. దేవుని యొక్క మాట వింటే నీ జీవితం మారిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం చూడబోతూ ఉన్నాం అపోస్తలులైనటువంటి యొక్క పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు 8,000 మంది మారు మనసు పొందుతూ ఉన్నామో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. అందుకనే పేతురు అంటున్నాడు, ఓ యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఈ మాటలు వినండి. నేను చెప్పే మాటలు ఎలాంటివో తెలుసా? లోక సంబంధమైనటువంటి మాటలు కాదు. మేము ఏదైతే ఉన్నామో 3.5 సంవత్సరాల పాటు మా కన్నులారా మేము దేనినైతే చూశామో, మా యొక్క చేతులు దేనినైతే తాకి చూశామో ఆ మాటలు మీకు బోధించబోతూ ఉన్నాము. చూశారమ్మా ప్రభువుని? వాడు తాకాడు ప్రభు అని. ప్రభు అంతా నడిచారు. ప్రభు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. ఆయన ఏ ప్రదేశానికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళారు. ఆయన ఏ అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాన్ని వారు కనులారా వారు చూసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పేతురు ఈ విషయంలో ఉంటాడు. చూడండి, నాతో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి. ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడో దీని గురించి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా విన్నాము. విన్నామా? చదువుతూ ఉన్న తన పత్రికలో ఏమంటూ ఉన్నదో తెలుసా? ఆయన బాప్తిసం పొంది యెరూషలేము నుండి బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పరలోకంలో నుండి మోసే, ఏలియా ఆయా యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు ఏ మాటలైతే వారు మాట్లాడారో మేము విన్నాము, మేము తాకాము, మేము కన్నులారా చూశాము అని తన 2వ పత్రికలో పేతురు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు, ఓ యెరూషలేములో ఉన్న సమస్తమైనటువంటి జనులారా, ఈ మాటలు వినండి. నేను చెప్పే మాటలు, నేను ఆయన చెప్పే మాటలు ఎలాంటివో తెలుసా? హృదయాలు తాకే, హృదయాల్లో కూర్చుకుపోయి దేవుడిలోకి మళ్లించే మాటలు, తమ యొక్క అగాధమైనటువంటి చీకటిని మార్చుకునే మాటలు ఆయన చెప్పబోతూ ఉన్నాడు. పిల్లలు ఇంతకీ ఏం చెప్పారు పేతురు గారు? చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఆయన ఏం సెలవిచ్చాడు ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు నుంచి జామీన కాలేదు, యోధుల
పొద్దుకొచ్చి 9 గంటలకు కాదు, 9 గంటలకు ఏ మందు సాగు చేస్తాడు తీయడు కదా. మందు సాగు చేయాలన్నా కానీ 10 గంటలకు ద్రాక్ష రసము తాగాలి అంటే. అందుకనే పేదలు ఇక్కడ ఉంటున్నాడు, పొద్దుకొచ్చి చావేందుకు కాలేదే, మేము త్రాగినామని మమ్మల్ని అపాస్యం చేస్తూ ఉన్నదే, మేము త్రాగలేదు, ఇదిగో మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును ఈ విధంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఏమని తెలియజేస్తూ ఉన్నామో తెలుసా? పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి 7 ప్రవక్త ద్వారా ఇదిగో ఈ రోజు గురించి ఆ ప్రవక్త ఎలాగైతే ప్రవశించి ఉన్నాడో ఆ లేఖనాలను ఎత్తి మీకు నేను బోధిస్తూ ఉన్నాను. ఏమని బోధిస్తూ ఉన్నానట? అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను ఉమ్మరిస్తూ ఉన్నాను. మన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను ఆనాడున్నటువంటి ఆ 11 మంది 125 మంది ఆయన కుమ్మరించబోతూ ఉన్నాడు. ఎలాగా? వారందరూ కూడా పరిశుద్ధాత్మ అన్ని భాషలతో వారు మాట్లాడబోతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరంగా అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని వేల మంది ఉన్నారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. అసలు యెరూషలేము యొక్క మందిరంలో ఏంటి గలిబిలి ఏంటి, ఈ భాష మాట్లాడటం ఏంటి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావడం ఏంటి, ఈ సభ్యులైనటువంటి వారు భాషలతో ఎలాగ మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మనుషుని యొక్క హృదయానికి అర్థం కావాలి. అర్థమవుతుందమ్మా? అర్థం కావాలి. అందుకనే ఇక్కడ మనం చదువుకుంటే ఒకసారి ఉండే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి, మరలా చెబుతూ ఉన్నాడు. అమ్మ, దేవుని యొక్క వాక్యం చెప్తే ఎవరైనా వింటున్నారా? కొద్ది మంది వింటూ ఉన్నారు. కానీ లోకంలో ఎంతమంది ఉన్నారు? అనేక వేల మంది, లక్షల మంది దేవుని యొక్క మందిరానికి రాలేక ఆయన సత్యమైనటువంటి రక్షణ సువార్తను వినలేకపోతే జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. అందుకని మరలా అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. ఆయన బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు అన్నాడు, ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎవరైనా తన యొక్క కుమారుడిని చంపుకుంటాడా? తన యొక్క కుమార్తెను చంపుకోవడానికి చూస్తారా? ఏ తల్లిదండ్రులు కూడా చూడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన యొక్క కుమార్తెలుగా ఈ లోకంలో మనం ఉన్నాము కనుక అందరూ మారు మనసు పొంది దేవుడి యొక్క కుమార్తెలుగా కావాలని తండ్రి యొక్క చిత్తం. అందుకని అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుతారు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపివేశారు. వాళ్ళు అనుకోవచ్చు, అయ్యా ఆ చంపినటువంటి వాళ్ళు మేము ఎలా ఉన్నాము, అసలు మేము అక్కడ లేం కదా, మమ్మల్ని చెప్పినారని నీవు మా మీద అపవాదం వేస్తూ ఉన్నారని అనుకోవచ్చు. కానీ వానాడు ఎలాగైతే వారు యేసుక్రీస్తును సిలువకు అప్పగించి చంపారో నేడు మనం కూడా అలాగనే క్రీస్తును చంపేవాడిగా ఉన్నాము. ఎలా చెబుతున్నాము? ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నాం. మరి మనం పరిశుద్ధత కలిగేక పాపంలో ఉంటే క్రీస్తు మన పాపం నిమిత్తమే కదా, మన అపరాధముల నిమిత్తమే కదా పోయేటువంటి ఆ కాడిని, ఆ సిలువ కాలాన్ని, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని తన యవ్వన కాలంలోనే మన బతుకుల యొక్క ప్రాణాన్ని ఆయన ఎందుకు పెట్టాడు అంటే మన పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే పేదలు అంటూ ఉన్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. ఏంటి ఆ సంకల్పము? క్రీస్తు ఈ లోకానికి రావాలా. యేసు క్రీస్తుని ఎవరైతే హృదయం విశ్వసిస్తారో, ఎవరైతే దేవుడి కుమారుడిని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యొక్క మాటలు వింటారో, ఎవరైతే ఆయన యొక్క నామమున బాప్తిసం పొందుతారో, ఎవరైతే ఆయన సంఘములో ఉంటారో వారు దేవుడి కుమార్తెలు అనబడతారు అని అది నిశ్చయించిన సంకల్పం ఉంది. అందుకనే ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినండి. ఏంటి ఆ మాటలు అంటే, యేసుక్రీస్తు మీ మధ్యలోకి వచ్చాడు, మిమ్మల్ని ఏం చేశారు? మీరు ఆయన మరణానికి అప్పగించారు. మరణానికి అప్పగించినప్పుడు ఏమని కేకలు వేశారమ్మా? ఇదిగో ఈ యేసుక్రీస్తు మాకు అవసరం లేదు, ఈయన మాకు అవసరం లేదు, ఇదిగో ఆ బరబ్బా మాకు కావాలన్నాడు. బరబ్బా ఎలాంటి వాడు? ఒక దొంగ
మనం చూస్తాం. అందుకనే ప్రియులారా, సత్యానికి చెవి ఎక్కాల. సత్యం ఎక్కడైతే ఉంటూ ఉన్నదో, దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతూ ఉన్నదో, ఆ మాటను మనం విన్నట్టయితే యోహాను సువార్త 17వ వచనంలో దేవుడు అంటాడు, సత్యమందు వాడిని ప్రతిష్ఠించును, నీ వాక్యమే సత్యం. చూసారా, అబద్ధాలు మోసగాడు ఎవరు? సాతాను వాడు. కానీ సత్యంలో ఉండేది ఎవరు? దేవుని కుమారుడు, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క సన్నిధిలో సత్యంగా నడుచుకుంటున్నాం. అప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడు తీరాలా చూడండి. ఇంకా మనము అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 37 వచ్చిందని చదువుకున్నాను. ఒకసారి చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము చేతుమని పేతురును కడవ అపోస్తలులను అడగగా, ఏమన్నా మీరే చెప్పారు, యేసుక్రీస్తు మీరే సేవ వేశారు, మీరే దుష్టుల చేతికి అప్పగించారు. ఇదిగో మీకోసం ఆయన వస్తే ఆయన మీరేం చేశారు? అన్యుల చేతికి అప్పగించారు. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వేల మందికి ఈ పేతురు ప్రసంగించాడో పిల్లారా, వారి హృదయాలు ఏమైపోయినాయట? బద్దలైపోయింది. అయ్యో, మా మధ్యలో ఉన్నటువంటి 33 సంవత్సరాలు మా పక్కనే ఉండే ఆయన, మా పక్కన కూడా నమ్మకంతో పట్టుకొస్తుండే, ఇదిగో మా గర్వే దేశానికి చెందినటువంటి వాడే, ఆయన మేము కళ్ళారా చూసినాము, ఆయన చేతులు మాకు తాకినాయి, ఆయన చేసిన అద్భుతాలను మేము చూసాము, 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 5,000 మందిలో మేమున్నాము, ఇట్టి అద్భుతాలు మేము చూసినప్పటికీ కూడా ఈయన్ని మేము అప్పగించామే అని చెప్పేసి వారు ఏం చేశారంట? వారి హృదయం బద్దలైపోయింది. అందుకని అక్కడ తీరు అంటాడు పొడవబడి అన్నారు. దేంతో పొడవబడ్డారు? ఒక కత్తి మారు యొక్క హృదయంలోకి వెళ్ళిపోతే ఆ కత్తి ఉరుకుంటుందమ్మా, ఆ లోతు వెళ్ళిపోయినప్పుడు దాంట్లోంచి రక్తం వస్తుంది, దాంట్లోంచి బాధ వస్తుంది, వేదన వస్తుంది, గుండె పగిలిపోయేటువంటి శ్రమ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క జీవితంలో కూడా ఆ మాటలు చెప్పినప్పుడు వారు ఏమైపోయారంట? పొడవబడ్డారు. ఎందుకంటే వాక్యం అనేది రెండించుకున్న ఖడ్గము కలదై వాడి వేడిగా ఉండి మానవుని యొక్క హృదయంలోకి దూసుకుపోతుంది. అలాంటిది దేవుని యొక్క వాక్యం. అందుకని ఎప్పుడైతే ఆ మాటలు వారు విన్నారో, అయ్యా మీరు ఏం చేయాలన్నప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఆధారము పొందుతారు. ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? నేను ఎక్కువ కోరుతున్నాయా, నాకు దేవుడు అవసరం లేదంటే నీకు రక్షణ లేదు. అయ్యా నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, నాకు దేవుడు అక్కర్లేదంటే అయితే నీకు పరలోక రాజ్యం లేదు. అయ్యా నేను దేవుని యొక్క మందిరానికి రాను, క్రీస్తు గురించి తెలుసుకోను, నేను లోకంలో ఉంటాను, నాకు రక్షణ రాదంటే రాను ప్రియులా. అందుకని దేవుడు కూడా తెలుసా, మీరు మారు మనసు పొంది, మీ మనసు ఎలాపై అయిపోయినది? అంధకారం అయిపోయినది, చీకటి అయిపోయినది. మీ బ్రతుకులో లోకంలో ఉన్నటువంటి సాతాను వాడు నీకు గుడ్డితనంతో చేశాడు. కాబట్టి ఏం చేయాలా? మీ హృదయాన్ని మార్చుకోవాలా, మీ మనసు మార్చుకోవాలా, పాప జీవితాన్ని వదిలివేయాలా, ఒక కొత్త జీవితాన్ని క్రీస్తులో నడవడానికి మనం ఏం చేయాలా? ఏర్పాటు చేసుకోవాలా. ఒకవేళ నాకు ఉండకపోతే నీ జీవితం శూన్యమైపోతామని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే పేతురు ఆ మాట సెలవించాడు, వారి యొక్క హృదయాలు మార్చుకున్నారు. మార్చుకొని ప్రేమతున్నారు, అయ్యా మా బాప్తిసం చేయ, మేము ఈ లోకంలో నశించిపోయే వారిగా ఉన్నాము, మేము క్రీస్తు గురించి తెలుసుకున్నాం, ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాం, ఆయన యొక్క వాక్యాన్ని మేము విన్నాం, గ్రహించాం, మా హృదయంలో దాచుకున్నాం, ఇదిగో మేము రక్షణ పొందాలని అనుకుంటూ ఉన్నామని ఎంతమంది వచ్చారంటే ఆయన దగ్గరికి? 3,000 మంది అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చేశాడు తెలుసా? చూడండి ఏం చేశాడంటే ఆయన 41 వచనం చదువుతున్నా చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఒక్క దినంలోనే, ఇదే దేవుని యొక్క సంకల్పం, ఇదే దేవుని యొక్క చిత్తం, ఒక్క రోజులోనే దేవుని యొక్క వాక్యాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు, చదువులేనటువంటి ఆయన వారికి బోధించినప్పుడు 14 దేశాల వారు ఆ యొక్క యెరూషలేము యొక్క గదుల్లో ఉంటూ ఉన్నప్పుడు 3,000 మంది ఆయన దగ్గరికి వచ్చాయా
తర్వాత సమయం బాబాయ్ గారికి చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు మీ మనవి ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అనుకూల సమయంలో మనం ఏమనుకుంటాం? నేను యవనస్తురాలుగా ఉన్ననే, నేను యవనరాలుగా ఉన్ననే, కొన్ని ఆగిపోయిన తర్వాత దేవుళ్ళు మార్పు చెందుతాంలే, ఈ వయసంతా కూడా ఎంజాయ్ చేద్దాం లోకంలో అని మనం అనుకుంటాం. కానీ సమయం మనకు తెలుస్తుందమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 దినములు చెడ్డని కనుక మీరు సమయమును పోనీయకూడదు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి వారిగా ఉంటాం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? అనుకూల సమయం మందు మీ మనవి ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. వాళ్ళు అనుకూలమైనటువంటి సమయం గురించి వెతికారు, ఆ సమయం దొరికినది. అందుకే 3,000 మంది వచ్చారు. యేసుక్రీస్తు నామములో వారి బాప్తిసము పొందుకున్నారు. ఎందుకు బాప్తిసం పొందుకోవాలా? మార్కు సువార్త 16 అంటాడు. ఏమంటాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి, ఎవరు నమ్మితే వారికి, ఎవరి నీతి వారికి. ఒకవేళ భార్య దేవుడి యొక్క సంతానానికి వస్తే భర్త రాలేకపోతే భార్య నీతి భార్యకే, భార్య స్త్రీలు మాత్రమే పనులకు రాజ్యం చేస్తారు. పురుషులు రాకపోతే నరకానికి వెళ్ళిపోతారు స్త్రీలు. అందుకని ఎవరి నీతి వారిదే, ఎవరి పాపం వారిది గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి 3,000 మంది ఎలా మారుపరుచుకుంటారు? తమ హృదయాన్ని మార్చుకున్నారు, పాప జీవితాన్ని తీసివేయమని వేడుకున్నారు, వారు బాప్తిసం పొందుతున్నారు, పరిశుద్ధాత్మ వరాన్ని మరి వారు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన యొక్క జీవితాలు కూడా వారి వలె ఎలా ఉండాలా? నీతిగా, నిజాయితీగా, క్రీస్తు సహవాసము, దేవుని యొక్క వాక్యములు ఆత్మీయంగా ఎదుగుతూ బలం పొందుతూ ఈ లోకంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా ఆయన యొక్క కుమారుడు కుమార్తెలుగా ఈ లోకంలో జీవించాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలను అన్నిటిని కూడా హెచ్చరిక చేసుకుంటూ పోగొట్టుకునే మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. వాస్తవంగా మరి ఈరోజు ఆశీర్వాద బాబాయ్ గారు చెప్పాలని కోరుకున్నాను. మరి ఆయన ఏదే సంస్థ చెప్పాడు. అందువల్ల నేను ప్రారంభించినాక మధ్యలో మారుకుంటే బాగుంటుంది కనుక మరి సహోదరులు బాబాయ్ గారు వచ్చి కొన్ని మాటలు తెలియజేసి చోటు ప్రార్థన ద్వారా యొక్క ప్రార్థన ముగించబడుతున్నది. స్తోత్రములు. ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ చక్కగా వర్తమానాన్ని బోధించిన దైవజనులను కూడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలా కాబట్టి అందరూ పనులు తెలియజేస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రముల దేవ. ప్రియకుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు నామంలో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ ఆత్మ ద్వారా అయాని దాసుని మీరు బలపరిచి ప్రపనాయన అయాసని అనాథ ప్రణాళిక దయాసంకలను ప్రపంచ దాసుని ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి తండ్రి ఉన్నాను. స్థితులు స్తోత్రముల దేవ. అయా మీరు చెప్పినట్టుగా మీరు సమయంలో పోయి యొక్క సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాదు జ్ఞానుల వలె నడుచుకోమని అయా నాయన మీ మాటలు చదివిస్తున్నాయి ప్రభనాయన. సమయం నాయన ఇది గొప్ప సమయం ప్రభనాయన. ఈ సమయం లేక ప్రభ మాకంటే జ్ఞానవంతులు, మాకంటే నాయన గొప్పవాడు, అందసందములు గలవాడు, ధనవంతులు ఈ లోకం విడిచిన ఆయన అయా తల్లి మరణించి ఉన్నారు, మృతుల్లో కానీ చేరుకున్నారు తప్ప నాయన.
అల్పులమైన దౌర్భాగ్యమైన మా పట్ల నాయన నువ్వు చూపించిన ప్రేమ కృప ఎంతో గొప్పది తప్ప నాయన. అయా నాయన మీరే నాయన నీ ప్రణాళికలు నాయన మమ్మల్ని ప్రేమించినారు తప్ప ప్రేమించినారు తండ్రి. నీ స్తోత్రములు దేవా. అయా తండ్రి నాయన అనుకూలమైన మా పట్ల నాయన మీరు జాలి కనికరం చూపే దేవుడుగా మీరు ఉన్నారు దేవా. అందులో బట్టి నీ స్తోత్రములు నాయన నువ్వు చూపిన ప్రేమ అయా మీరు చూపలేమయ్యా. అయా తండ్రి నాయన నువ్వు చూపిన ప్రేమ గొప్పది తప్ప నాయన. అయా నీ ప్రేమలో నాయన ఈ విధంగా నాయన అయా తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా మీరు ఆకర్షించిన కృపణ బట్టి నీకు అన్ని వందనాలు స్తోత్రములు నాయన. అయా మొదటి నాయన మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన అయా ప్రేమకుమారుడుగా అయా ఈ లోకానికి వచ్చి మా పాపముల కోసం మరణించి తిరిగి వేసినారు. అయా తను మీరు వెళ్తున్న ఆయన పరలోకమందున భూలోకమందున నాకు సర్వాధికారము ఇవ్వబడిందని చెప్పి పరలోకమందున యేసుక్రీస్తు ప్రభువా అయా మీ ఆత్మ ద్వారా నాయన అయా తల్లి మీకు ఉన్న పరిశీలన రాసిన పత్రికలు నాయన అయా తల్లి నాయన మీరు పైన ఉన్న వాటి మీద భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టదని మీ మాటలు చదివిస్తున్నాయి. అక్కడ నాయన పరలోకములు తండ్రి దగ్గర నాయన మీరు కూర్చొని ఉన్నారు ప్రభు నాయన. మరలా రేపు మాకు గగనానికి మధ్యాకాశానికి రాబోతున్నారు. అతి విశ్వాసంతో నాయన మీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఎదురు చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు అన్ని వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. లోకంలో ఎవరికి లేని తండ్రి ప్రభు నాయన ఈ సమయంలో ప్రభు మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు అన్ని వందనాలు స్తోత్రములు నాయన. మీ ప్రేమలో ఈ విధంగా నాయన మీ వాక్యం వింటూ ముందుకు సాగిపోతున్నాం ప్రభు. అయా సమయంలో నాయన అయా మీరు ఆయన దాసుల ద్వారా ఇచ్చబడిన అయా సకలి వర్తమానాన్ని బట్టి మీకు అన్ని వందనాలు స్తోత్రములు. ఈ వర్తమానం ప్రభు నాయన అయా శబ్ద యంత్రం ద్వారా అయా సమూహం దగ్గర వరకు నాయన అయా ఎంతమందికి చేయండి ప్రభు. వాక్యాన్ని గ్రహించిన ఆయన హృదయంలో రాసి పెట్టుకొని నామలు వేసుకొని ప్రభు నాయన దినదినము నాయన అయా తన వాక్యానుసారంగా ప్రార్థించే భాగ్యమును వారిని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం దేవా. కుయుక్తి గలవాడు అపవాది నాయన అయా తల్లి మోకరించకుండా స్థుతించకుండా ఆరాధించకుండా ప్రభు నాయన లోక ఆశలు చూపిస్తూ అయా నాయన మానవులు తల్లి గురుకులుగా ఉన్నారు. మేమైతే ప్రభు అలా కాకుండా ప్రభు నాయన సమయాన్ని ప్రభు నేను వృధాకి గడప ప్రభు ఎల్లప్పుడూ నాయన ఈ దేవుడు మాకు ఇచ్చిన చక్కని సమయం ఈ సమయంలో మేము ప్రార్థించాలా. ఆయన రాకట్లో మేము ఉన్నాము కనుక నాయన ఎల్లప్పుడూ నేను ఆరాధించే బిడ్డలకు సహాయం మనం ప్రార్థిస్తున్నాం దేవా. నాయన అయా నాయన సంఘాన్ని బట్టి దాసులు ఇచ్చిన పరిస్థితులు బట్టి ఆయన అయా ఎంతము కొరకు నాయన ఇచ్చిన బిడ్డల కొరకు కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాం దయా మీద. అయా ఈ కార్యక్రమానికి ప్రభు వచ్చిన ప్రతి బిడ్డలు నాయన ఇక్కడ నాయన దాసులు స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు ప్రభు నాయన. బిడ్డలు చిన్న పిల్లలు ఉన్నారు ప్రభు వారిని బలపరచండి మీ ఆత్మతో నడిపించండి దేవా. అయా వారి యొక్క సమస్యలు వారి అక్కర్లన్నీ తీర్చే దేవుడు తప్ప అయా నాయన నీకు ఏది అవసరమో నన్ను అడగమన్నావు తప్ప నీ బిడ్డలు నాయన అలా అడుగుతూ నాయన మంచి మనసును వారికి కలిగించి మనం ప్రార్థిస్తూ అయా అతను ఇంకా నాయన ఇది నాన్న ప్రభు నాయన ఇలాగ నాయన వర్తమానంలోకి రాలేక ఎంతమంది అయితే ప్రభు అయా తన ఇంట్లోని కుటుంబాల్లో ఉన్నారు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరొక సమయాన్ని ప్రభు అందరం కలిసి నాయన ఈ రీతిగా నీ పాఠశాలలో ప్రార్థించి వారిని